లక్ష్యం సమాజితం నేను మీ సాయసిత ముందుగా ఈ రోజు పేపర్ ముచ్చట కార్యక్రమానికి స్వాగతం అయితే ఈ రోజు మనం ప్రధాన దినపత్రికల్లో ఏ అంశాలు ఉన్నాయో ఒకసారి చూద్దాం అలానే వెలుగు సాక్షి ఈనాడులో చూద్దాం ఫస్ట్ ఈనాడులో అలానే వెలుగు సాక్షిలో చూసుకున్నట్లయితే ముందుగా వెలుగులో చూసుకుందాం వెలుగులో నేడు ప్రధాని మోదీతో సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీకి వెళ్లనున్న సీఎం డిప్యూటీ సీఎం అలానే ఇంకొకటి చూసుకున్నట్లయితే టీఎస్పీఎస్సీ ఎగ్జామ్స్ పై నో క్లారిటీ కమిషన్ చైర్మన్ ముగ్గురు మెంబర్ల రాజీనామా ఆమోదించని గవర్నర్ అలానే ఇక్కడ ఇంకొకటి చూసుకున్నట్లయితే వెలుగు దినపత్రికలోనే తెలంగాణలో ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ ఫిబ్రవరిలో జేఎన్టీయూలో నిర్వహణ అలానే ఇక్కడ ఇంకొకటి చూసుకున్నట్లయితే 63కు పెరిగిన కరోనా JN1 వేరియంట్ కేసులు అలానే ఇక్కడ ఇంకొకటి చూసుకున్నట్లయితే మళ్ళీ నంది అవార్డులు ఇస్తాం 10 ఏళ్లు ఈ కార్యక్రమం ఆగిపోవడం బాధాకరం మంత్రి జూపల్లి ఘనంగా సినీ నటి సి కృష్ణవేణి శతవసంత మహోత్సవం అలానే రేపే సింగరేణి ఎన్నికలు బొగ్గు గనుల్లో ముగిసిన ప్రచారం 6 జిల్లాల పరిధిలో 11 డివిజన్లు ఓటేయనున్న 39,773 మంది కార్మికులు అదే రోజు రాత్రి 7 గంటలకు కౌంటింగ్ అలానే ఇప్పుడు ఇంకొక న్యూస్ చూసుకున్నట్లయితే 29న మేడిగడ్డ వద్ద పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ కాళేశ్వరం దాని బ్యారేజీల పరిస్థితిని వివరించనున్న మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పర్యటనలో మంత్రి శ్రీధర్ బాబు బ్యారేజీలు కట్టిన సంస్థల ప్రతినిధులు కూడా అలానే ఇక్కడ ఇంకోటి చూసుకున్నట్లయితే ఇవాళ ఢిల్లీకి గవర్నర్ తమిళిసైపై మంగళవారం ఢిల్లీకి వెళ్లనున్నారు అలానే బీజేపీ అగ్రనేత కేంద్ర మంత్రి అమిత్ షా భేటీ కానున్నారు వచ్చే లోక్సభ ఎన్నికల్లో పోటీ చేసేందుకు అవకాశం ఇవ్వాలని ఆమె కోరుతున్నట్లు ప్రచారం జరుగుతుంది అలానే ఇక్కడ ఇంకొకటి చూసుకున్నట్లయితే సింగరేణి ప్రైవేటు కానివ్వం రాష్ట్ర ప్రభుత్వం కాపాడుకుంటుంది వివేక్ వెంకటస్వామి కేసీఆర్ అవినీతిపై 4 ఏళ్లు పోరాడినాం కొత్త గనులు జాబ్స్ రావాలంటే INTUCని గెలిపించాలని విజ్ఞప్తి గనుల వద్ద ప్రచారం నిర్వహించిన చెన్నూరు ఎమ్మెల్యే అలానే ఇక్కడ ఇంకొక న్యూస్ చూసుకున్నట్లయితే వెలుగు దినపత్రికలోనే కొత్త రేషన్ కార్డులకు అప్లికేషన్లు తీసుకుంటాం 6 గ్యారంటీలతో పాటు రెవెన్యూ సమస్యలపైన దరఖాస్తులు ఇవ్వచ్చు శ్రీధర్ బాబు జనాభా ఎక్కువ ఉన్న చోట 2 కౌంటర్లు ఏర్పాటు మాది ప్రజల వద్దకే పాలన పొన్నం ప్రభాకర్ అలానే ఇంకోటి చూసుకుంటే పొగమంచుకు 6 బలి నల్గొండ జిల్లాలో 2 రోడ్డు ప్రమాదాలు రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్న వ్యక్తిని ఢీకొట్టిన బైకర్ 2 మృతి ఘటనా స్థలానికి ఆటోలో బయలుదేరిన బైకర్ కుటుంబ సభ్యులు ఆటోను ఆయిల్ ట్యాంకర్ ఢీకొట్టడంతో 4 దుర్మరణం మృతుల్లో 5గురిది ఒకే కుటుంబం గిరిజన తండాల్లో విషాదం ఇవి వెలుగు దినపత్రికలో ఉన్న ప్రధాన అంశాలు ఇప్పుడు సాక్షిలో కూడా చూద్దాం ఒకసారి నేడు ఢిల్లీకి రేవంత్ భట్టి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క మంగళవారం ఢిల్లీ బయలుదేరి వెళ్లనున్నారు రాష్ట్ర పాలనా పగ్గాలు చేపట్టిన తర్వాత దేశ ప్రధానిని కలిసే సంప్రదాయంలో భాగంగా రేవంత్ తో పాటు భట్టి కూడా ఢిల్లీ వెళ్లనున్నారు అలానే ఇంకోటి చూసుకున్నట్లయితే సొంత జాగా ఉన్నవారికే ఇందిరమ్మ ఇళ్ల మంజూరుపై రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు మలి విడతలో జాగా లేని వారికి ఇంటి స్థలాల పంపిణీ అమరుల కుటుంబాలకు మాత్రం త్వరలోనే ప్లాట్ల పంపిణీ ప్రజాపాలన కార్యక్రమంలో ఇందిరమ్మ దరఖాస్తుల స్వీకరణ అర్హులైన పేదలకు గుర్తించి పథకం కోసం ఎంపిక ఇంటి నిర్మాణం కోసం 5 లక్షలు ఇవ్వనున్న సర్కార్ లబ్ధిదారులకు వెంటనే పనులు చేపట్టేలా ఏర్పాట్లు ఇళ్ల నిర్మాణంపై డిజైన్ పై విషయంలో మాత్రం పలు సందేహాలు అలానే ఇంటి స్థలాలు పంపిణీ కోసం త్వరలోనే భూసేకరణ చేపట్టాలని నిర్ణయం ఇంకోటి చూసుకున్నట్లయితే 6 జీవితాలను కమ్మేసిన పొగమంచు నల్గొండ జిల్లా నిడమానూరు సమీపంలో రోడ్డు ప్రమాదాలు రోడ్డు దాటుతున్న వ్యక్తిని ఢీకొట్టిన బైక్ 2 వ్యక్తులు అలానే 2 మృతి చెందారని చెప్తున్నారు అలానే ఇక్కడ ఇంకొకటి కూడా చూసుకున్నట్లయితే చేవెళ్లపై బీఆర్ఎస్ దృష్టి వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో సత్తా చాటాలని బీఆర్ఎస్ భావిస్తోంది ఈ నేపథ్యంలో చేవెళ్ల నియోజకవర్గ నేతలతో సోమవారం ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ భేటీ అయ్యారు అభ్యర్థి ఖరార్ అలానే గెలుపు కోసం అనుసరించాల్సిన వ్యూహాలపై దిశానిర్దేశం చేశారు అలానే ఇంకోటి చూసుకున్నట్లయితే ఇక్కడ ఒక ఇంపార్టెంట్ న్యూస్ గ్రూప్ 2 నిర్వహణపై సందిగ్ధం రాష్ట్రంలో గ్రూప్ 2 అర్హత పరీక్షలపై అభ్యర్థుల ఆందోళన తీవ్రమవుతోంది ఇప్పటికే 2 సార్లు వాయిదా పడ్డ ఈ పరీక్షలు ఈసారైనా జరుగుతాయో లేదోనని అభ్యర్థులు కలవరపడుతున్నారు అలానే ఇక్కడ ఇంకొకటి చూసుకుంటే కోదండరాంకు కీలక పదవి ప్రొఫెసర్ కోదండరాం టీజేఎస్ అధ్యక్షుడి హోదాలో ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్కతో భేటీ అయ్యారు ఆయనకు రాష్ట్ర స్థాయిలో కీలక పదవి ఇస్తారని లేదంటే ప్రభుత్వ ప్రధాన సలహాదారుగా కూడా నియమించే అవకాశం ఉందని తెలుస్తోంది ఇంకోటి చూసుకున్నట్లయితే మళ్లీ తెరపైకి తుమ్మిడిహట్టి అలానే ఇక్కడ చూస్తుంటే సాగునీటి ప్రాజెక్టులపై పునఃసమీక్ష కాంగ్రెస్ సర్కార్ నిర్ణయం ఎత్తిపోతల వ్యయాలు తగ్గించి గ్రావిటీ ద్వారా నీరిచ్చే యోచన ఆదిలాబాద్ జిల్లాలో ప్రాణహిత చేవెళ్ల పనులు పునరుద్ధరణ ఉమ్మడి ఏపీలో పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేసేందుకు ప్రాధాన్యం అలానే ఇంకొక న్యూస్ చూసుకున్నట్లయితే రేషన్ బియ్యం రీసైక్లింగ్ ఆగేనా రాష్ట్రంలో పక్కదారి పడుతున్న 70% రేషన్ బియ్యం పౌర సరఫరాల మంత్రి ఉత్తమ్ సమీక్షలో అధికారుల వెల్లడి పక్కదారి పడుతున్న రేషన్ బియ్యాన్ని అరికట్టేందుకు ఐపీఎస్ అధికారికి పౌర సరఫరాల శాఖ కమిషనర్ పగ్గాలు
అలానే రీసైక్లింగ్ కు పాల్పడితే కఠిన చర్యలు పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి హెచ్చరిక. అలానే సాక్షిలోనే ఇంకొక న్యూస్ చూసుకున్నట్లయితే షార్ వస్తున్నారు 28న రాష్ట్రానికి బీజేపీ అగ్రనేత కేంద్ర హోంమంత్రి అమిత్ షా. ఇవి సాక్షి దినపత్రికలో ఉన్న ప్రధాన అంశాలు. ఇప్పుడు ఈనాడులో కూడా ఒకసారి చూద్దాం. పాత చెల్లింపులకు పైసలెలా? పెండింగ్ లో ఉన్న బిల్లుల సంఖ్య 4.78 లక్షలు, చెల్లించాల్సిన సొమ్ము 40,154 కోట్లు. నిధులు సమీకరణపై సర్కార్ దృష్టి, ఎఫ్ఆర్బిఎం నిబంధనలు సడలింపుపై ఆశలు. ఇంకొకటి చూసుకున్నట్లయితే ప్రాణాలు తీసిన పొగమంచు, నల్గొండ జిల్లాలో పాదచారిని ఢీకొట్టిన ద్విచక్ర వాహనం, 2 మృతి. అలానే ఇంకోటి చూసుకుంటే నేడు ప్రధాని మోదీతో సీఎం రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క, అలానే పాలమూరు రంగారెడ్డి ఆర్ఆర్లపై చర్చించే అవకాశం. కాంగ్రెస్ అగ్రనేతలతోనూ సమావేశం. ఇంకొకటి చూసుకున్నట్లయితే సర్వత్రికంలో సత్తా చాటుదాం, జనవరి 3 నుంచి సన్నద్ధత సమావేశాలు, చేవల నియోజకవర్గంపై సమీక్షలో కేటీఆర్. ఎంపీ అభ్యర్థిగా రంజిత్ రెడ్డి పేరు ప్రకటన, అసెంబ్లీ స్థానాల్లో ఓడిపోయిన అభ్యర్థులే ఇన్ఛార్జీలని వెల్లడి. అలానే ఈనాడులో ఇంకోటి చూసుకున్నట్లయితే 29న మేడిగడ్డకు మంత్రులు ఉత్తమ్ శ్రీధర్ బాబు, బ్యారేజీ వద్దనే పవర్ పాయింట్ ప్రెజెంటేషన్. అలానే ఇంకోటి చూసుకున్నట్లయితే లోక్సభ ఎన్నికలపై కమలం కార్యాచరణ, 28న హైదరాబాద్ కు అగ్రనేత అమిత్ షా, మండల అధ్యక్షులు ఆపై స్థాయి నేతలతో విస్తృత సమావేశం, శాసనసభ ఫలితాలపై సమీక్ష, రానున్న ఎన్నికలపై దిశానిర్దేశం. ఇవి ఈనాడు దినపత్రికలో ఉన్న ప్రధాన అంశాలు. ఇప్పుడు మనం ఒక్కొక్కటిగా చూద్దాము. ఫస్ట్ మొదటిగా వెలుగులో చూసుకున్నట్లయితే ఈరోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గురించి ఇచ్చిన వార్త. నేడు ప్రధాని మోదీతో సీఎం రేవంత్ రెడ్డి భేటీ, ఢిల్లీకి వెళ్లనున్న సీఎం డిప్యూటీ సీఎం. ప్రధాని నరేంద్ర మోదీతో సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎంలు మళ్లీ బట్టి విక్రమార్క మంగళవారం భేటీ కానున్నారు. అయితే దీనికి సంబంధించి ఉదయం ఢిల్లీకి వెళ్లనున్న ఇద్దరు నేతలు ప్రధానితో మీటింగ్ సందర్భంగా రాష్ట్రానికి రావాల్సిన నిధులు, ఇతర అంశాలపై కొన్ని రిప్రజెంటేషన్లు ఇచ్చే అవకాశం ఉందని చెప్తున్నారు. అలానే సీఎంగా రేవంత్ రెడ్డి, డిప్యూటీగా బట్టి విక్రమార్క బాధ్యతలు చేపట్టాక ప్రధాని మోదీని కలవడం ఇదే మొదటిసారి. మరోవైపు కాంగ్రెస్ పార్టీ జాతీయ నాయకత్వాన్ని కూడా రేవంత్, బట్టి కలవనున్నారు. అలానే రాబోయే లోక్సభ ఎన్నికలు, కొత్త పీసీసీ చీఫ్ రేవంత్, బట్టి కలవనున్నారు. ఇక్కడ కేబినెట్ లో మిగిలి ఉన్న మరో 6 బెర్తులు తదితర అంశాలపై చర్చించే అవకాశం ఉంది. ఇక ఢిల్లీ పర్యటన తర్వాత వారిద్దరూ నాగపూర్కు వెళ్లే అవకాశం ఉంది. అలానే గురువారం అక్కడ జరిగే కాంగ్రెస్ ఆవిర్భావ వేడుకల్లో సీఎం రేవంత్ రెడ్డి, అలానే డిప్యూటీ సీఎం కూడా పాల్గొంటారని పార్టీ వర్గాలు వెల్లడించాయి. ఢిల్లీ టూర్ నేపథ్యంలో మంగళవారం నాటి ఖమ్మం పర్యటన బట్టి రద్దు చేసుకున్నారు. అలానే ఇప్పుడు ఈనాడులో కూడా ఒకసారి చూద్దాం. నేడు ప్రధాని మోదీతో సీఎం రేవంత్ భేటీ, ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క, అలానే పాలమూరు రంగారెడ్డి ఆర్ఆర్లపై చర్చించే అవకాశం. కాంగ్రెస్ నేతలతోనూ సమావేశం. ఇది సీఎం రేవంత్ రెడ్డికి సంబంధించిన వార్త. ఇప్పుడు ఇంకొకటి చూసుకుందాం. టీఎస్పీఎస్సీ ఎగ్జామ్స్ పై నో క్లారిటీ, కమిషనర్ చైర్మన్, 3 మెంబర్లు రాజీనామా, ఆమోదించని గవర్నర్, రిజైన్ చేయబోమంటున్న ఇంకో 2 మెంబర్లు, కొత్త బోర్డు వస్తేనే రిక్రూట్మెంట్, అలానే రిజల్ట్స్ పై ముందుకు. ఇక్కడ చూసుకున్నట్లయితే గ్రూప్ 2 పరీక్షల తేదీలు ప్రకటించినా జరిగేదే డౌట్ అని చెప్పేసి అంటున్నారు. గ్రూప్ 2 ఎగ్జామ్స్ జనవరి 6, 7 తేదీల్లో నిర్వహిస్తామని ఎన్నికల సమయంలో టీఎస్పీఎస్సీ ప్రకటించింది. కానీ రాష్ట్రంలో 783 గ్రూప్ 2 పోస్టుల భర్తీకి ఏడాది కింద నోటిఫికేషన్ ఇవ్వగా ఇప్పటికి 2 సార్లు ఈ పరీక్షలు వాయిదా పడ్డాయి. కమిషన్ చైర్మన్, మరో 3 సభ్యులు రాజీనామా చేయడం, కమిషన్ ప్రక్షాళన ఇష్యూ నేపథ్యంలో మరో గ్రూప్ 2 ఎగ్జామ్స్ వాయిదా పడే అవకాశం ఉంది. అయితే వాయిదా అంశాన్ని మాత్రం అధికారికంగా ఎవరు ప్రకటించలేదు. కానీ కమిషన్లో చైర్మన్ లేదా మినిమం 3 సభ్యులు ఉంటేనే పరీక్షల నిర్వహణ గురించైనా, వాయిదా గురించైనా ప్రకటించే ఛాన్స్ ఉందని అధికారులు అంటున్నారు. ఇక గ్రూప్ 1, గ్రూప్ 3 తదితర పరీక్షల నిర్వహణ అంశం కూడా పెండింగ్ లో పడింది. మరి 9,210 పోస్టులు భర్తీ కోసం నిర్వహించిన గ్రూప్ 4 ఫలితాలు విడుదల కాలేదు. వీటి కోసం లక్షలాది మంది ఎదురు చూస్తున్నారు. పలు పోస్టులకు సంబంధించిన ఫలితాలు కూడా రావాల్సి ఉంది. చూస్తున్నాం కదా. ఇప్పుడు మరి టీఎస్పీఎస్సీ ఆల్రెడీ 2 సార్లు వాయిదా పడింది. ఇప్పుడైనా సరే క్లారిటీ ఇవ్వండి అని చెప్తున్నారు. టీఎస్పీఎస్సీ ఎగ్జామ్స్ పై ఇంకా నో క్లారిటీ అని చెప్తున్నారు. గ్రూప్ 2 ఎగ్జామ్స్ అసలు యాక్చువల్లీ 6, 7 తేదీల్లో నిర్వహిస్తామని ఎన్నికల సమయంలో టీఎస్పీఎస్సీ ప్రకటించింది. మరి రాష్ట్రంలో 783 గ్రూప్ 2 పోస్టులు భర్తీకి ఏడాది కింద నోటిఫికేషన్ ఇవ్వగా ఇప్పటికే 2 సార్లు ఈ పరీక్షలు వాయిదా పడుతూనే ఉన్నాయి. ఇప్పటికైనా దీనికి ఒక తెర వేయండి అని చెప్తున్నారు. ఇప్పుడు ఇంకొకటి చూసుకున్నట్ల ఇప్పటికే కమిషన్ చైర్మన్, 3 మెంబర్లు రాజీనామా చేయడానికి ముందుకొచ్చారు. కానీ గవర్నర్ ఆమోదించలేదు. అలానే
రిజైన్ చేయబోమంటున్న ఇంకో 2 మెంబర్లు, కొత్త బోర్డు వస్తేనే రిక్రూట్మెంట్ రిజల్ట్స్ పై ముందుకు వెళ్తామని చెప్తున్నారు. ఇప్పుడు ఇంకొకటి కూడా చూసుకున్నట్లయితే కరోనాకి సంబంధించిన వార్త. 63కు పెరిగిన కరోనా కేసులు, JN1 వేరియంట్ కేసులు. దేశంలో కరోనా సబ్ వేరియంట్ JN1 కేసులు రోజు రోజుకు పెరుగుతున్నాయి. ఆదివారం వరకు మొత్తం 63 JN1 కేసులు నమోదయ్యాయని కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. ఇప్పటి వరకు మనం చూసుకున్నట్లయితే నిన్నటి వరకు కూడా కరోనా గురించి మీరేం భయపడాల్సిన అవసరం లేదు, ఇది అంతగా వ్యాపించే వ్యాధి కాదు అని చెప్పారు. కానీ ఇప్పుడు చూసుకున్నట్లయితే 63కు పెరిగిన కరోనా కేసులు అని చెప్పేసి ఇచ్చారు. కొంచెం జాగ్రత్తగా ఉండండి, ఏమేం జాగ్రత్తలు తీసుకోవాలో అవన్నీ ముందుగానే జాగ్రత్తలు తీసుకొని పాటించండి. కరోనా రాకముందే దాన్ని అరికట్టే ప్రయత్నం చేయండి. అలానే ఇంకోటి చూసుకున్నట్లయితే ఈరోజు ఇవాళ ఢిల్లీకి గవర్నర్ తమిళిసై మంగళవారం ఢిల్లీకి వెళ్లనున్నారు. బీజేపీ అగ్రనేత కేంద్ర మంత్రి అమిత్ షాతో భేటీ కానున్నారు. వచ్చే లోక్సభ ఎన్నికల్లో పోటీ చేసేందుకు అవకాశం ఇవ్వాలని ఆమె కోరుతున్నట్లు ప్రచారం జరుగుతుంది. ఇవాళ చూసుకున్నట్లయితే బీజేపీ అగ్రనేత కేంద్ర మంత్రి అమిత్ షాను గవర్నర్ తమిళిసై కలిసే అవకాశం ఉందంటున్నారు. అది కూడా వచ్చే ఎన్నికల్లో, లోక్సభ ఎన్నికల్లో అవకాశం ఇవ్వండి అంటూ ఆమె అడిగేయడానికి వెళ్తున్నారు అని చెప్తున్నారు. అలానే ఇప్పుడు ఇంకోటి చూసుకున్నట్లయితే రేపే సింగరేణి ఎన్నికలు. బొగ్గు గనుల్లో ముగిసిన ప్రచారం. 6 జిల్లాల పరిధిలో 11 డివిజన్లు. ఓటైనున్న 39,773 మంది కార్మికులు. ఇంటెనిటీ కార్డు ఉంటేనే పోలింగ్ సెంటర్లోకి. అదే రోజు రాత్రి 7 గంటలకు కౌంటింగ్. రేపు సింగరేణి ఎన్నికలు స్టార్ట్ అవుతున్నాయి అని చెప్తున్నారు. అదే రోజు ఎప్పుడైతే ఎన్నికలు జరుగుతాయో ఆ రోజే కౌంటింగ్ కూడా ఉంటుంది అని చెప్తున్నారు. 6 జిల్లాల పరిధిలో 11 డివిజన్లు. అలానే ఓటైనున్న 39,773 మంది కార్మికులు. అలానే ఇక్కడ సింగరేణికి సంబంధించిన ఇంకొక వార్త చూసుకున్నట్లయితే సింగరేణిని ప్రైవేటు కానివ్వం, రాష్ట్ర ప్రభుత్వం కాపాడుకుంటుంది. వివేక్ వెంకటస్వామి. కేసీఆర్ అవినీతిపై 4 ఏళ్లు పోరాడినాం. కొత్త గనులు జాబ్స్ రావాలంటే INTUCని గెలిపించాలని విజ్ఞప్తి. గనుల వద్ద ప్రచారం నిర్వహించిన చెన్నూరు ఎమ్మెల్యే. ఇక్కడ చెన్నూరు ఎమ్మెల్యే కూడా చెప్తున్నారు, రాష్ట్ర ప్రభుత్వం కాపాడుకుంటుంది, సింగరేణిని ప్రైవేట్ పరం కానివ్వమని చెప్పేసి ఇక్కడ చెప్తున్నారు. దయచేసి INTUCని గెలిపించాలని ఆయన విజ్ఞప్తి చేస్తున్నారు. అలానే ఇంకొకటి చూసుకున్నట్లయితే 29న మేడిగడ్డ వద్ద పవర్ పాయింట్ ప్రెజెంటేషన్. కాళేశ్వరం, దాని బ్యారేజ్ పరిస్థితిని వివరించిన మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. పర్యటనలో మంత్రి శ్రీధర్ బాబు, అలానే బ్యారేజీలు కట్టిన సంస్థల ప్రతినిధులు కూడా. ఇక్కడ చూసుకున్నట్లయితే కాళేశ్వరం ప్రాజెక్టులోని ప్రధాన బ్యారేజ్ మేడిగడ్డ. ఈ నెల 29 రాష్ట్ర ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఐటీ ఇండస్ట్రీస్ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు పరిశీలించనున్నారు. అదే రోజు అక్కడే కాళేశ్వరం ప్రాజెక్ట్, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ప్రాణహిత, చేవెళ్ల లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్లపై మంత్రి ఉత్తమ్ పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇవ్వనున్నారు. ప్రాణహితను కాళేశ్వరం ప్రాజెక్టుగా రీడిజైన్ చేయడంతో కలిగిన లాభ నష్టాలు, పెరిగిన వ్యయం, పెరిగిన భూసేకరణ భాగం, అలానే మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల్లో తలెత్తిన సమస్యలు, వాటి పరిష్కారాలను ప్రెజెంటేషన్లో వివరించనున్నారు. ఇది మేడిగడ్డకు సంబంధించిన వార్త. ఇప్పుడు ఇంకొకటి చూసుకున్నట్లయితే కొత్త రేషన్ కార్డులకు అప్లికేషన్లు తీసుకుంటాం. 6 గ్యారంటీలతో పాటు రెవెన్యూ సమస్యలపైన దరఖాస్తులు ఇవ్వచ్చు. శ్రీధర్ బాబు. జనాభా ఎక్కువ ఉన్న చోట 2 కౌంటర్లు ఏర్పాటు. మాది ప్రజల వద్దకే పాలన. ఇక్కడ చూసుకున్నట్లయితే నిన్ననే మనం మాట్లాడుకున్నాం. కొత్త రేషన్ కార్డులు అప్లికేషన్లు మేము తీసుకుంటాము అని చెప్పారు. డేట్ కూడా రిలీజ్ చేశారు. కొత్త రేషన్ కార్డులు ఎవరైతే ఇప్పటివరకు అప్లై చేసుకోలేదో అవన్నీ అప్లై చేసుకోండి. అలానే ఇప్పటివరకు పెండింగ్ లో ఉన్న ఏ అయితే రేషన్ కార్డులు ఉన్నాయో అవన్నీ కూడా మేము ఇస్తాము అని చెప్తున్నారు. జనాభా ఎక్కువ ఉన్న చోటే 2 కౌంటర్లు కూడా ఏర్పాటు చేస్తామంటున్నారు. 6 గ్యారంటీలతో పాటు ఏ రెవెన్యూ సమస్యలైనా దరఖాస్తులు ఇవ్వచ్చు అని చెప్పి శ్రీధర్ బాబు చెప్తున్నారు. మాది ప్రజల వద్దకే పాలన అని పొన్నం ప్రభాకర్ అంటున్నారు. అలానే ఇప్పుడు ఇంకొకటి చూసుకున్నట్లయితే పొగమంచుకు 6గురు బలి. నల్గొండ జిల్లాలో 2 రోడ్డు ప్రమాదాలు. రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్న వ్యక్తిని ఢీకొట్టిన బైకర్, 2 మృతి. ఘటనా స్థలానికి ఆటోలో బయలుదేరిన బైకర్ కుటుంబ సభ్యులు. ఆటోను ఆయిల్ ట్యాంకర్ ఢీకొట్టడంతో 4 దుర్మరణం. మృతుల్లో 5గురిది ఒకే కుటుంబం. గిరిజన తండాలో విషాదం. వికారాబాద్ లో చెరువులోకి దూసుకెళ్లిన కారు, 1 మృతి. ఇక్కడ చూసుకున్నట్లయితే మంచు కారణంగా చాలా యాక్సిడెంట్స్ అనేవి జరుగుతున్నాయి. దానికి జాగ్రత్తగా ఉండండి. ఇది ఎక్కడో కాదు, నల్గొండ జిల్లాలో 2 రోడ్డు ప్రమాదాలు ఒకేసారి జరిగాయి. రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్న వ్యక్తిని ఆయిల్ ట్యాంకర్ ఢీకొట్టడంతో ఆ వ్యక్తి అక్కడికక్కడే చనిపోయాడు. అలానే ఒకే కుటుంబంకి చెందిన 5గురు కూడా చనిపోయారు ఒక చోట వికారాబాద్ లో. ఇవి వెలుగు దినపత్రికలో ఉన్న అంశాలు. ఇప్పుడు మనం సాక్షిలో ఒకసారి చూద్దాం.
సొంత జాగా ఉన్నవారికే ఇందిరమ్మ ఇల్లు మంజూరుపై రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు. మళ్లీ విడతలో జాగా లేని వారికి ఇంటి స్థలాల పంపిణీ. ఇక్కడ చూసుకున్నట్లయితే అమరుల కుటుంబాలకు మాత్రం త్వరలోనే ప్లాట్ల పంపిణీ చేస్తామని చెప్తున్నారు. అలానే ప్రజాపాలన కార్యక్రమంలో ఇందిరమ్మ దరఖాస్తుల స్వీకరణ కూడా ఉంటుంది. అలానే అర్హులైన పేదలను గుర్తించి పథకం కోసం ఎంపిక చేస్తామంటున్నారు. ఇంటి నిర్మాణం కోసం 5 లక్షల రూపాయలు ఇవ్వనున్న సర్కార్. అలానే లబ్ధిదారులు వెంటనే పనులు చేపట్టేలా ఏర్పాట్లు. ఇళ్ల నిర్మాణం డిజైన్ విషయంలో మాత్రం పలు సందేహాలు. ఇంటి స్థలాల పంపిణీ కోసం త్వరలోనే భూసేకరణ చేపట్టాలని నిర్ణయం. ఇక్కడ చూసుకున్నట్లయితే ప్రజాపాలనలో దరఖాస్తులు స్వీకరించి అని చెప్పించారు. 2004-2014 మధ్య ఉమ్మడి ఏపీలో తెలంగాణ ప్రాంతానికి సంబంధించి దాదాపు 19 లక్షల ఇళ్లను నిర్మించారు. మళ్ళీ ఆదివారం అధికారంలోకి వస్తే అదే తరహాలో ఇళ్లను నిర్మిస్తామని కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో హామీ ఇచ్చింది. గెలిచి అధికారంలోకి వచ్చిన నేపథ్యంలో ఇందిరమ్మ ఇళ్ల పథకంపై కసరత్తు ప్రారంభించింది. అయితే గత సర్కారు ఎన్నికల ముందు స్వీకరించిన గృహలక్ష్మి దరఖాస్తును తిరస్కరించి ఇప్పటికే నిర్ణయించింది. అలానే దీంతో ఇందిరమ్మ ఇళ్ల కోసం మళ్లీ కొత్తగా దరఖాస్తు చేసుకోవాలి. ఈ నెల 28 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించే ప్రజాపాలన కార్యక్రమంలోనే పేదల నుంచి దరఖాస్తులు స్వీకరించనున్నారు. వాటిని పరిశీలించి అర్హులైన వారికి ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేయనున్నారు. ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే ఈ నెల 28 నుంచి తెలంగాణలో రాష్ట్ర వ్యాప్తంగా ఇందిరమ్మ ఇళ్లను ఇవ్వడానికి రెడీ అయ్యారు. గవర్నమెంట్ సర్కార్ రెడీ అయింది. వాటి గురించి ఎవరైతే అర్హులు ఉంటారో వాళ్ళకి మాత్రమే కేటాయిస్తామని చెప్తున్నారు. ఇళ్ల స్థలాలకి అలానే ఇళ్లకి అప్లై చేసుకోమని చెప్తున్నారు ఈ నెల 28 నుంచి. అలానే ఇంకా ఒక్కొక్కటి చూసుకున్నట్లయితే రేషన్ బియ్యం రీసైక్లింగ్ ఆగేనా? రాష్ట్రంలో పక్కదారి పడుతున్న 70% రేషన్ బియ్యం. పౌర సరఫరాల మంత్రి ఉత్తమ్ సమీక్షలో అధికారుల వెల్లడి. పక్కదారి పడుతున్న రేషన్ బియ్యాన్ని అరికట్టేందుకు ఐపీఎస్ అధికారికి పౌర సరఫరాల శాఖ కమిషనర్ పగ్గాలు. రీసైక్లింగ్ కు పాల్పడితే కఠిన చర్యలు. పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి హెచ్చరిక. ఇక్కడ చూసుకున్నట్లయితే రేషన్ బియ్యం రీసైక్లింగ్ ఆగేనా అని చెప్పించారు. రేషన్ బియ్యాన్ని రీసైక్లింగ్ చేయొద్దు, అలా రీసైక్లింగ్ అని చేస్తే కఠిన చర్యలు తప్పవు ఇప్పటి నుంచి అని చెప్పేసి చెప్తున్నారు ఉత్తమ్ కుమార్ రెడ్డి. ఈ అరికట్టేందుకే ఈ ప్రయత్నాలను ఏవైతే రీసైక్లింగ్ జరుగుతున్నాయో బియ్యం అవన్నీ ఈ ప్రయత్నాలు అరికట్టేందుకు మాత్రమే ఐపీఎస్ అధికారికి పౌర సరఫరాల శాఖ పగ్గాలు ఇచ్చామని చెప్తున్నారు. అలానే ఇక్కడ ఇంకొకటి చూసుకున్నట్లయితే చేవెళ్లపై బీఆర్ఎస్ దృష్టి. వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో సత్తా చాటాలని బీఆర్ఎస్ భావిస్తోంది. ఈ నేపథ్యంలో చేవెళ్ల నియోజకవర్గ నేతలతో సోమవారం ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ భేటీ అయ్యారు. అభ్యర్థి ఖరారు గెలుపు కోసం అనుసరించాల్సిన వ్యూహాలపై దిశానిర్దేశం. అలానే చూసుకున్నట్లయితే ఈయన కేటీఆర్ చేవెళ్ల మీద కాన్సన్ట్రేషన్ చేశారు. ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ నేపథ్యంలో చేవెళ్ల నియోజకవర్గ నేతలతో సోమవారం ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ భేటీ అయ్యి అసలు ఏం జరుగుతుంది, ఈసారి మనం పార్లమెంట్ ఎన్నికల్లో ఎలా గెలవాలి అని చెప్పేసి కొన్ని వ్యూహాలు అయితే రచించినట్టు తెలుస్తోంది. ఇప్పుడు ఇంకొకటి చూసుకున్నట్లయితే గ్రూప్ 2 నిర్వహణపై సందిగ్ధం. రాష్ట్రంలో గ్రూప్ 2 అర్హత పరీక్షలపై అభ్యర్థుల ఆందోళన తీవ్రమవుతోంది. ఇప్పటికే 2 సార్లు వాయిదా పడ్డ ఈ పరీక్షలు ఈసారైనా జరుగుతాయో లేదోనని అభ్యర్థులు కలవరపడుతున్నారు. ఇందాక మనం మాట్లాడుకున్నట్లయితే గ్రూప్ 2 పరీక్షలు ఈసారైనా జరుగుతాయో లేదా, ఇప్పటికే 2 సార్లు వాయిదా పడ్డాయి అని చెప్పేసి విద్యార్థులు ఆలోచిస్తున్నారు. నిరుద్యోగులు ఎంతో మంది వెయిట్ చేస్తున్నారు. గ్రూప్ 2 నోటిఫికేషన్ వచ్చి ఎగ్జామ్స్ రాసి జాబ్స్ తెచ్చుకుందామని వాళ్ళు వెయిట్ చేస్తున్నారు. కానీ గ్రూప్ 2 నోటిఫికేషన్స్ ఇప్పటికే 2 సార్లు వాయిదా పడ్డాయని చెప్తున్నారు. ఇప్పటికైనా ఈ సందిగ్ధం అనేది విడుదల చేయమని సర్కార్కి చెప్తున్నారు. ఇక్కడ ఇంకొకటి చూసుకున్నట్లయితే కోదండరాంకు కీలక పదవి. ప్రొఫెసర్ కోదండరాం టీజేఎస్ అధ్యక్షుడి హోదాలో ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్కతో భేటీ అయ్యారు. ఆయనకు రాష్ట్ర స్థాయిలో కీలక పదవి ఇస్తారని, లేదంటే ప్రభుత్వ ప్రధాన సలహాదారుగా కూడా నియమించే అవకాశం ఉందని తెలుస్తోంది. మనం చూసుకున్నట్లయితే కోదండరాం ఎప్పటి నుంచో ప్రభుత్వ సలహాదారుగా పనిచేస్తున్నారు. ఆయనకి ఎక్స్పీరియన్స్ కూడా ఉంది. మరి ఆయనకి ఏ పదవి ఇస్తారనేది తెలియదు. ఆయనైతే ఇప్పుడు ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టు విక్రమార్కతో భేటీ అయ్యారు. మరి ఆయన రాష్ట్ర స్థాయిలో కీలక పదవి ఇస్తారా లేకపోతే ప్రభుత్వ సలహాదారుగానే కంటిన్యూ చేస్తారా అనేది చూడాలి. మళ్ళీ ఇంకొకటి చూసుకున్నట్లయితే షార్ వస్తున్నారు. 28న రాష్ట్రానికి బీజేపీ అగ్రనేత కేంద్ర హోంమంత్రి అమిత్ షా కమల్నాథ్ కు లోక్సభ ఎన్నికలపై దిశానిర్దేశం. అలానే పార్టీ మండల అధ్యక్షులు మొదలు అందరితో భేటీ. బీజేపీ ఎమ్మెల్యేలతోనూ సమావేశం. అదే రోజు బీజేఎల్పీ నేతను ప్రకటించే అవకాశం. శ్వేత పత్రాలపై కిషన్ రెడ్డి ధ్వజం. కోవిడ్ వ్యాప్తిపై రాష్ట్రాలను అప్రమత్తం చేశాం. అవసరమైతే కరోనా కంట్రోల్ రూమ్ ఏర్పాటు. ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే
అమిత్ షా 28న రాష్ట్రానికి రాబోతున్నారు. అలానే కమలనాథులు అందరితోటి డిస్కస్ చేసి ఇప్పుడు మనం ముందుగా ఎన్నికలు వస్తున్నాయి, ఎన్నికల్లో ఎలా గెలవాలి అని చెప్పి ఈయన కూడా వ్యూహాలు రచిస్తున్నారు. మరి ఈయన 28న రాష్ట్రానికి వచ్చే అవకాశం ఉందని చెప్తున్నారు. అలానే ఇంకొకటి చూసుకున్నట్లయితే అవి 2 అవినీతి పత్రాలే అంటున్నారు. ఏవైతే సర్కార్ రిలీజ్ చేసిన శ్వేతపత్రం కానీ అలానే కేటీఆర్ రిలీజ్ చేసిన శ్వేతపత్రం కానీ ఈ 2 అవినీతి పత్రాలే అని చెప్పి చెప్తున్నారు. ఇక్కడ చూసుకున్నట్లయితే కోవిడ్ వ్యాప్తిపై రాష్ట్రాల్లో అప్రమత్తం చేశామని చెప్పి కిషన్ రెడ్డి చెప్తున్నారు. వీటి గురించి మాట్లాడుకోకుండా శ్వేతపత్రాలు అని చెప్పేసి వీళ్ళు మాట్లాడుతున్నారు. అవన్నీ అవినీతి పత్రాలు తప్ప ఇంక వేరే ఏమీ కాదు. ఫస్ట్ అయితే మనం చూసుకున్నట్లయితే కోవిడ్ వ్యాప్తిపై రాష్ట్రాలను అప్రమత్తం చేద్దాం, అలానే అవసరమైతే కరోనా కంట్రోల్ రూమ్ కూడా ఏర్పాటు చేద్దాం, ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని చెప్పి కిషన్ రెడ్డి చెప్తున్నారు. ఇవి సాక్షిలో ఉన్న వార్తలు. ఇప్పుడు మనం ఈనాడు దినపత్రికలో ఒకసారి చూద్దాం. పాత చెల్లింపులకు పైసలేలా, పెండింగ్లో ఉన్న బిల్లుల సంఖ్య 4.78 లక్షలు, చెల్లించాల్సిన సొమ్ము 40,154 కోట్లు. ఇక్కడ చూసుకున్నట్లయితే నిధుల సమీకరణపై సర్కార్ దృష్టి, ఎఫ్ఆర్బిఎం నిబంధనలు సడలింపుపై ఆశలు, 4వ విడతకు డబ్బుల కొరత, జనవరి నుంచి మార్చి వరకు 4వ త్రైమాసికానికి సంబంధించిన బడ్జెట్ నిధులను ప్రభుత్వం కొన్నేళ్లుగా శాఖలకు విడుదల చేయడం లేదు. పైగా ఈ ఏడాది కొత్త ప్రభుత్వం అధికారంలోకి రావడం, శాఖల వారీగా సమీక్షలు చేస్తుండడం, లక్షల సంఖ్యలో బిల్లులు ఎందుకు పెండింగ్ లో ఉన్నాయనే లెక్కలు అడుగంటడంతో పాటు 4వ త్రైమాసికానికి బడ్జెట్ విడుదలకు నిధుల కొరత కారణంగా చెల్లింపులు ఇంకా పూర్తి స్థాయిలో ప్రారంభమే కాలేదు. దీనికి తోడు ఒకవేళ ఫిబ్రవరి మార్చి నెలలో లోక్సభ ఎన్నికల షెడ్యూల్ ప్రకటిస్తే మళ్లీ ఎన్నికల కోడ్ అమల్లోకి రానుంది. ఈ నేపథ్యంలో పార్లమెంట్ ఎన్నికలు పూర్తయ్యే వరకు బిల్లులు పూర్తి స్థాయిలో చెల్లించడం సాధ్యమేనా అనే చర్చ సాగుతోంది. 4వ త్రైమాసికానికి సంబంధించి అన్ని శాఖలు నిధులు విడుదల చేయడానికి వీలుగా మరిన్ని రుణాలను తీసుకోవాలని ప్రభుత్వం యోచిస్తోంది. ఇది చూసుకున్నట్లయితే పాత చెల్లింపులన్నిటికీ పైసలు ఎలా అని చెప్పేసి చెప్తున్నారు. పెండింగ్ లో ఉన్న బిల్లులన్నిటి సంఖ్య 4.78 లక్షలు, అలానే చెల్లించాల్సిన సొమ్ము వచ్చేసి 40,154 కోట్లు అని చెప్తున్నారు. ఇప్పటి వరకు నిధులు ఎలా తీసుకురావాలని చెప్పేసి సర్కార్ దృష్టి పెట్టింది. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఎన్నికలు అయ్యేలోపు ఎన్నికలు కూడా మళ్ళీ లోక్సభ ఎన్నికలు వస్తాయి ఫిబ్రవరి మార్చిలో. ఆ ఎన్నికల షెడ్యూల్ ప్రకటించి ఎన్నికల కోడ్ వస్తుంది. మళ్ళీ ఆ లోపే మేము పాత చెల్లింపులని సొగమైనా సరే మేము కంప్లీట్ చేయాలని చెప్పి సర్కారు యోచనలో ఉందని ఈనాడు దినపత్రికలో ఇచ్చారు. అలానే ఇప్పుడు ఇంకొకటి చూసుకున్నట్లయితే సార్వత్రికంలో సత్తా చాటుతాం, జనవరి 3 నుంచి సన్నద్ధత సమావేశాలు, చేవెళ్ల నియోజకవర్గంపై సమీక్షలో కేటీఆర్. ఇక్కడ ఇందాక మనం చూసుకున్నట్లయితే చేవెళ్ల నియోజకవర్గంపై దృష్టి పెట్టారు. ఇక్కడ లోక్సభ ఎన్నికలు జరగనున్నాయి, దానికి సార్వత్రికంలో సత్తా చాటుదామని చెప్పి కేటీఆర్ చెప్తున్నారు. ఇప్పుడు ఇంకొకటి చూసుకున్నట్లయితే 29న మేడిగడ్డకు మంత్రులు ఉత్తమ్ శ్రీధర్ బాబు. ఇందాక మనం మాట్లాడుకున్నట్లనే పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇస్తాము ప్రతి దాని మీద అని చెప్పేసి మంత్రులు ఉత్తమ్ శ్రీధర్ బాబు చెప్పారు. ఇంకొకటి చూసుకున్నట్లయితే లోక్సభ ఎన్నికలపై కమలం కార్యాచరణ. ఇందాక మనం మాట్లాడుకున్నాం. అమిత్ షా 28న హైదరాబాద్ కు రాబోతున్నారు. ప్రతి ఒక్కరితో భేటీ అయ్యి ఏ వ్యూహాలు సన్నద్ధం చేద్దామని చెప్పేసి కూడా ఆలోచిస్తున్నట్టు తెలుస్తోంది. ఇవి ఈ ప్రెజెంట్ మనం చూసుకున్నట్లయితే ప్రధాన అంశాలు ప్రధాన దినపత్రికల్లో చూశారు కదా. ఇవాల్టి పేపర్ ముచ్చట కార్యక్రమం, మరొక పేపర్ ముచ్చట కార్యక్రమంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి V3 న్యూస్, లక్ష్యం సమాజహితం.